నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి సి భవానీదేవి గారు రచించిన నవ్వు అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 1981లో ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి. టైం అయింది, త్వరగా తెములు అంది భార్గవి అక్కతో. అయిపోయింది లేవే. ఒరే గోపి, రిక్షా పిలుచుకురా అంది అరుణ చీర కుచ్చుళ్ళు సవరించుకుంటూ. గోపి మరుక్షణంలోనే వాకిట్లో రిక్షాతో ప్రత్యక్షమయ్యాడు. అక్కయ్యను దించి జాగ్రత్తగా తిరిగి రావే భార్గవి, అరుంధతి చిన్న కూతురుతో జాగ్రత్తలు చెప్పింది. సరేలే, అంత భయం ఎందుకు, పోనివై రిక్షా. రిక్షావాణ్ణి తొందర పెట్టింది భార్గవి. సర్దుకుని కూర్చున్నారిద్దరు. అరుణ దిగాలుగా మొహం పెట్టి వెళ్ళొస్తానమ్మా అంది. మంచి తల్లి, సామాన్లు జాగ్రత్త, ఎక్కేటప్పుడు దిగేటప్పుడు లెక్క పెట్టుకోండి. రిక్షా సాగిపోతూ ఉంటే వెనక నుంచి అరిచినట్లుగా కేక వేసి చెప్పింది అరుంధతి. తల్లి కేకకు మొహం చెట్లించుకుంది భార్గవి. స్టేషన్ చేరగానే సామాన్లన్నీ ఒక చోట పెట్టి రిక్షా వాడికి డబ్బులిచ్చి పంపింది భార్గవి. టిక్కెట్లు తెచ్చింది అక్కని సామాన్లకు కాపలాగా ఉంచి. సామాన్లన్నీ ప్లాట్ఫామ్పై చేర్చడానికి ఇద్దరు చాలా శ్రమ పడాల్సి వచ్చింది. మొత్తం 11 ఉన్నాయి. ఇద్దరి వల్ల ఏమవుతుంది? కూలీని మాట్లాడింది. దిగే చోట కూలీలు దొరకరు. అమ్మ మరీ చాదస్తంగా ఎన్ని మూటలు చేస్తుంది. ప్రయాణంలో సామాను ఎంత తక్కువ ఉంటే అంత మంచిదంటే అమ్మ వినిపించుకోదు. కొత్తగా పెళ్ళైన అక్క సంసారం కోసం 11 మూటలు అమ్మ దృష్టిలో తక్కువ కింద లెక్క. తనలో తనే విసుక్కుంది భార్గవి. ఇంతలో గంట కొట్టారు. ప్లాట్ఫామ్ పైన హడావుడి మొదలైంది. అందరూ పరుగు పందెంలో గుర్రాల్లా అటు ఇటు పరిగెడుతున్నారు. రైలు వచ్చి ఒగరుస్తూ నిల్చుంది. 2 నిమిషాల్లో భార్గవి అక్క ఎక్కగానే సామాన్లన్నీ ఎక్కించింది కూలీవాడి చేత. వాడే అన్నీ సర్దాడు. కూలీ ఇస్తూ ఉండగానే రైలు కదిలింది. హడావుడిగా దిగిన కూలీని చూసి అమ్మయ్య అని విశ్రాంతిగా గాలి పీల్చుకుంది భార్గవి. ఎక్స్ప్రెస్ రైలు ఇంతకంటే ఎక్కువసేపు ఆగదక్కడ. నిలబడి అటు ఇటు చూసింది. అరుణకి ఎలాగో సీటు దొరికింది, తనకే లేదు. ఈ ట్రైన్లో ఎప్పుడూ ఇంతే, సన్నగా సణిగింది. ఇంతలో ఎవరో సర్దుకుని సీట్ ఇచ్చారు. పర్వాలేదు, ఈ మాత్రం మానవత్వం ఉంది కాబట్టే ఈ మాత్రం ఉంది దేశం అనుకుంది భార్గవి. సీటు ఇచ్చిన వారికి కళ్ళతోనే కృతజ్ఞతలు తెలిపింది. మళ్ళీ ఒకసారి ఎదురు సీటు కింద పక్క సీటు కింద సర్దిన సామాన్లు కళ్ళతోనే లెక్క వేసుకుంది. అరుణకు ఇవేమీ పట్టలేదు. ఆమె ధ్యాసంతా భర్త మీదే ఉంది. భార్గవితో దారి పొడుగున భర్త గురించిన సంగతులు చెప్పసాగింది అరుణ. బావగారి గురించిన కబుర్లు వింటున్న భార్గవి కళ్ళు అకస్మాత్తుగా ఎదురుగా సింగిల్ సీట్లో కూర్చున్న వ్యక్తి మీద పడ్డాయి. ఇప్పుడే ఎక్కినట్టున్నాడు. ఎవరితను, అసలు మనిషేనా అనుకుంది ఉలిక్కి పడ్డట్టుగా. నల్లటి మనిషి, మనిషికి మ్యాచ్ అయ్యే నల్ల కాళ్ల జోడు, బొమ్మల బఫూన్ చక్క, హిప్పీ క్రాఫ్ట్తో ఉన్నతను తమ మాటలు శ్రద్ధగా వింటున్నట్లు తోచింది భార్గవికి. మధ్య మధ్య చిరునవ్వులు కూడా చిందిస్తున్నాడు అపరకృష్ణుడు. ఏదో పుస్తకం చేతుల్లో పట్టుకున్నా అతని కళ్ళు భార్గవి మీదే ఉన్నట్టుగా నల్ల కళ్ళ జోడులో నుంచి కూడా లీలగా కనిపిస్తున్నది. భార్గవికి ఒళ్ళు మండింది. ఏయ్ మిస్టర్, మర్యాద తెలియదా ఏమిటా చూపులు అందామనుకుంది. కానీ నువ్వు నా వైపు చూడందే నేను చూసినట్లు నీకెలా తెలిసిందని అతడంటే పరువే పోతుంది. ఆలోచిస్తున్న భార్గవికి అరుణ మాటలు బుర్రకెక్కటం లేదు. చిన్న కుదుపుతో రైలాగింది ఎందుకో. సంచి బోర్లా పడింది. అరుణకిష్టమని అమ్మ పెట్టిన సపోటాలు యాపిల్స్ బయటకొచ్చి అందరినీ పలకరించాయి. అతను వెంటనే వంగి సర్ది సరిచేసి పెట్టాడు. ఆ పైన థ్యాంక్స్ చెప్పండి అన్నట్టు అక్క చెల్లెళ్ళకేసి చూశాడు. భార్గవి కోపంగా చొరచొరా చూసి మొహం మార్చుకుంది. పెద్ద హీరో బయలుదేరాడు అనుకుంది. అరుణ మాత్రం అతనికేసి చూసి థ్యాంక్స్ అంది. ఆ మొహానికి తోడు థ్యాంక్స్ కూడానా? అరుణ చెవి దగ్గర గొణిగింది భార్గవి. నెల్లూరు చేరటానికి ఇంకా 1 గంట పడుతుంది. వాచి చూసుకుంటూ అక్కతో అంది భార్గవి. అతను కూడా వెంటనే వాచి చూసుకున్నాడు. భార్గవికి లేచి అతన్ని ఆ చెంప ఈ చెంప వాయించుదామన్నంత కోపం వచ్చింది. ఎప్పుడూ చూపులిటే, పైగా ఉద్ధరిస్తున్నట్లు వెకిలి నవ్వులు. 11 సామాన్లు తయారు చేసింది అమ్మ. ఎలా దిగాలో ఏమో, 2 నిమిషాలే ఆగుతుందేమో. పాసింజర్ ఎక్కినా బాగుండేది దిగులుగా అంది అరుణ. మరేం పర్వాలేదులే, నేనున్నానుగా భార్గవి భరోసా ఇచ్చింది. ఇంతలో అతను చేయి చాపాడు. మొదట భార్గవి తెల్లబోయింది.
తర్వాత ఆ చాపటం తన చేతిలోని విజయ చిత్ర కోసమని గ్రహించి చప్పున ఇచ్చింది. కాసేపు బొమ్మలు చూసి తిరిగి ఇచ్చేశాడు అతను. నెల్లూరు వచ్చేస్తున్నది. స్టేషన్ రాబోతుందనగా భార్గవి గభాలను లేచింది. అరుణ కూడా లేచింది. బావగారు వస్తారో లేదో అంది భార్గవి. ఖచ్చితంగా తెలియదుగా మనం వస్తున్నట్లు. ఇవాళ రేపో వస్తామని రాశాను అంది అరుణ. కాస్త ఈ సామాన్ అందిస్తారా అడిగింది భార్గవి అతన్ని. తప్పకుండా అంటున్న అతని ముఖంలో 1000 ట్యూబ్ లైట్ల కాంతులు. అందమైన పెళ్లి కాని ఆడపిల్ల సాయం కోరితే కాదంటానా అనే భావం ఆ కళ్ళజోడు వెనుక కళ్ళల్లో ఊహించుకుంది భార్గవి. అరుణ, భార్గవి ముందు దిగారు. అన్ని సామాన్లు అతనే గబగబా దింపాడు. తర్వాత అతను కంపార్ట్మెంట్ తలుపు దగ్గరే నిలబడి ఇటే చూస్తున్నాడు. అతనికి మళ్ళీ థ్యాంక్స్ చెప్పొద్దని భార్గవి ముందుగా చెప్పటం వలన అరుణ అటు తిరిగి కూలీతో బేరం ఆడుతున్నది. భార్గవి కూడా అతన్ని గమనించినట్లుగా కూలీకేసి చూస్తున్నది. ఇంకా నల్లబడిన మొహంతో అతను అవమానంగా ఫీల్ అవుతున్నట్లున్నాడు. బాగా జరిగింది, ఇంతే కావాలి శాస్తి అనుకుంది భార్గవి కసిగా. పూర్ ఫెలో అనుకుంది అరుణ. ఇంతలో గార్డు విజిల్ వేసి పచ్చజెండా ఊపాడు. అతను వీళ్ల వైపే చూస్తున్నాడు. వాళ్ళు పొరపాటును కూడా అతనికేసి చూడలేదు. సాగిపోతున్న రైల్లో నుంచి అతను దిగటం భార్గవి చూస్తే ఇంకెంత కోపగించుకునేదో. మొత్తానికి భలే పనిచేశావే, అతని చేత అన్ని సామాన్లు మోయించి కనీసం కృతజ్ఞతలైనా చెప్పనివ్వు విసుక్కుంది అరుణ. లేకపోతే ఏంటక్క, రైలు ఎక్కిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఒకటే వెర్రి చూపు పిచ్చి నవ్వు, ఆడపిల్ల మొహం ఎరగనట్లు అంది కోపంగా భార్గవి. రైలు కదిలేటప్పుడు అతని మొహం గుర్తొచ్చి పకపకా నవ్వింది భార్గవి. వారి వెనుగ్గా నడుస్తున్న అతను ఆ మాటలకు చిన్నగా నవ్వుకున్నాడు. కూలీల చేత సామాన్లన్నీ రిక్షాలో సర్దించుకుని ఇంటివైపు బయలుదేరారు అక్కా చెల్లెళ్ళు. ఇల్లు చేరేసరికి పక్కింటి ఆవిడ తాళం చెవిచ్చింది. ఇవాళ రేపో మేము రావచ్చని తాళం చెవిచ్చి ఆఫీస్కు వెళ్ళుంటారని అరుణ ఊహించింది. ఇంటి తాళం తీసి సామానంతా లోపలికి చేర్చారు అతి ప్రయాసతో. మంచినీళ్ళు కావాలా? పక్కింటి ఆవిడ నీళ్లు తెచ్చిచ్చింది. ఇద్దరూ గబగబా చెరో గ్లాసు నీళ్లు తాగారు. మీరొస్తున్నట్లు మీ వారికి తెలుసా? అరుణను అడిగింది ఆవిడ. తెలీదండి, ఏం అంది అరుణ. ఏం లేదులేమ్మా, నీ పసుపు కుంకుమలు గట్టివి తల్లి, అబ్బాయికి పెద్ద గండం తప్పింది ఆవిడ అనునయంగా అంది. ఏం జరిగిందండి? అరుణ హీనస్వరంతో అడిగింది. భార్గవి మొహంలో భయము కంగారు చోటు చేసుకున్నాయి. కాళ్ళు వణుకుతున్నాయి. ఆవిడ చెప్పబోయేది వినటానికి సర్వశక్తులు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తోంది. ఏం లేదమ్మా, నిన్న పొద్దున్న అబ్బాయి మామూలుగానే ఆఫీస్కు వెళ్తున్నాడట. టర్నింగ్లో లారీకి స్కూటర్ గుద్దేశాడట. దోవన పోయేవాళ్ళు హాస్పిటల్లో చేర్చారు. ఆఫీసు ప్యూని పంపేదాకా నాకు తెలీదమ్మా. చక్కగా కళకళ్ళాడుతూ వెళ్ళినవాడు కట్లతో పడుకుని ఉంటే కళ్ళు చెమర్చాయంటే నమ్ము. కాఫీ అది ఇచ్చొచ్చాను. మీకు టెలిగ్రామ్ ఇప్పించాడట. మీరొస్తే ఇవ్వమని ఇంటి తాళాలు ఇచ్చాడు. ప్రవాహంలా సాగిన ఆవిడ మాటలు విన్న అరుణ మొహం పాలిపోయి మనిషి కుప్పకూలిపోయింది. భార్గవి కర్తవ్యం గుర్తు చేసుకుంది. అక్కను తీసుకుని హాస్పిటల్ అడ్రస్ తెలుసుకుని బయలుదేరింది. ఇద్దరూ మరు క్షణంలో హాస్పిటల్ ముందు రిక్షా దిగారు. రూమ్ నెంబర్ 8 కోసం వెతుకుతూ నడుస్తున్నారు. అవును, ఇదే రూమ్ నెంబర్ 8. రూమ్ లోపలికి అడుగు పెడుతూనే భార్గవి కంటపడిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది. అతను ఇక్కడ ఎలా? ఇదెలా సాధ్యం? బావగారు అంత ఆప్యాయంగా అతను చేయి పట్టుకుని మాట్లాడుతున్నారు. ఇద్దరూ లోపలికి అడుగు పెట్టగానే వాళ్ళు మాట్లాడుకోవడం ఆపేశారు. అరుణను చూసిన బావ ఆనంద్ మొహంలో శతకోటి దీపకాంతులు. ఆపదల్లో అయినవారి రాక కన్నా ఆనందం ఉండదేమో. ఏమండి, ఏమిటిదంతా? ఎలా జరిగింది? దగ్గరికి వెళ్ళిన అరుణ కళ్ళ నిండా నీళ్లు. కాలికి చేతికి బ్యాండేజీతో ఉన్న బావను చూస్తే భార్గవి మనసు బాధతో నిండిపోయింది. ఎందుకు ఏడుస్తావు పిచ్చి? భగవంతుడు మనల్ని చల్లగా చూడబట్టి కొద్దిలో తప్పిపోయింది. కొద్దిగానే గాయాలు తగిలాయి, త్వరలోనే తగ్గిపోతాయి, దిగులు పడకు. భార్య తలపై ఎడం చేయి వేసి నిమిరాడు ఆనంద్. ఏం మా భార్గవి, టెలిగ్రామ్ అందిందా? మీ అక్కకి కొంచెం ధైర్యం చెప్పు. ఆనంద్ అలా అనేసరికి భార్గవికి కంట నీరు తిరిగింది. ఏం జరిగిందండి అడిగింది మెల్లగా. మామూలుగా ఆఫీస్కి వెళ్తున్నాను. టర్నింగ్లో ఎదురొచ్చిన లారీ రాంగ్ సైడ్లో వచ్చి కొట్టేసింది. నేను అప్పటికి తెలివిగా పక్కకు తీయబట్టి సరిపోయింది. లేకపోతే మనిషినే కనపడకపోదునేమో.
ఆ అన్నట్టు మరిచాను, ఇతను ప్రకాష్. ఇంతవరకు పరిచయం లేకపోయినా నాకు ప్రాణదానం చేసిన దేవుడు. ఈ యాక్సిడెంట్లో రక్తం బాగా పోయిందట. నా గ్రూపు బ్లడ్ దొరకలేదని డాక్టర్లు ఆదుర్దా పడ్డారట. ఇతని చుట్టాలెవరో ఈ హాస్పిటల్లో ఉన్నారని చూడటానికి వచ్చి నా సంగతి తెలిసి తన రక్తం నా బ్లడ్ గ్రూప్కి సరిపోతే డొనేట్ చేశాడు. వీళ్ళది దగ్గరలో ఊరే. ఈరోజు మళ్ళీ నన్ను చూసిపోవటానికి వచ్చాడు అన్నాడు ఆనంద్. అంత నీరసంలోనూ ప్రకాష్ గురించి అనర్గళంగా పొగుడుతున్నాడు కృతజ్ఞతాభారంతో. భార్గవి చెవులు పనిచేయటం మానేశాయి. ఇతను ఇంత సహృదయుడా, ఇంతటి మానవతామూర్త్యా? తనెంత నీచంగా అంచనా వేసింది. మనిషి ఆకారాన్ని బట్టి గుణాలు ఊహించుకోవటం ఎంత పొరపాటు. భార్గవి మనసులో అతన్ని గురించిన ఆలోచనలు ముసురుకున్నాయి. అతని కేసు కృతజ్ఞతగా చూసింది. అతను మళ్ళీ అదే నవ్వు నవ్వాడు. కానీ భార్గవికి ఇప్పుడు ఆ నవ్వు కోపం తెప్పించలేదు. మలయ మారుతంలా చల్లగా హాయినిచ్చింది. మీకు నా కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియటం లేదండి. ఆ జన్మాంతం మీకు రుణపడి ఉంటాము. అరుణ ప్రకాష్తో అనే మాటలు భార్గవి కళ్ళతోనే పలికించింది, అతని వైపు ఆరాధనగా చూస్తూ. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.